అసలు ఎవరు వీళ్ళు? ఆ శ్మశానానికి వెళ్ళొచ్చిన దగ్గర నుండి ఇలా జరుగుతుంది. మన ఫేస్బుక్ వాట్సాప్ డీపీలు కూడా వాళ్ళ ఫోటోలుగా మారిపోయాయి. చెప్తే ప్యానిక్ అవుతావు, నీకు చెప్పలేదు. కానీ నాలో ఉన్న దెయ్యం మాట్లాడడానికి ట్రై చేస్తుంది అనుకుంటా. డోంట్ ప్యానిక్. ఒక్కసారి నీ చెవులు మూసుకుని మాట్లాడడానికి ట్రై చేయి ప్లీజ్. దియా, నీకు కూడా ఆ ప్రాబ్లం ఉందని తెలుసుకోవడం ఇంపార్టెంట్. ప్లీజ్ ట్రై ఇట్. It's okay. One last time. ఇంకొకసారి ట్రై చేయి. It's okay. పర్లేదు. It's okay, Diya. I'm right here with you. Please relax. It's okay. Diya, దీని గురించి అమ్మకేమీ చెప్పొద్దు. చాలా భయపడుతుంది. ఫస్ట్ ఇదేంటో మనం చెక్ చేసుకుందాం, ఓకేనా? Diya? Healing, Diya! ఈ లొకేషన్ కరెక్ట్ ఎక్కడ ఉందండి? మాదాపూర్ ఐపర్ సొసైటీ సెకండ్ స్ట్రీట్. ఐల్ బి దేర్ ఇన్ an hour. నేను లొకేషన్ షేర్ చేస్తాను. థాంక్యూ. ఓకే. ఓయ్, అరే రే మేడం పొద్దునే డల్గా ఎందుకున్నారు? దియా, ఏమైంది? నేను చెప్పినట్టు నాకు కల వచ్చింది. నేను వైలెంట్గా మారి నేనేదో చేస్తానేమోనని భయంగా ఉంది. ఏడవకూడదు, నాలో కూడా ఒకడు ఉన్నాడు. నువ్వు వైలెంట్ అయితే ఇది ఊరుకుంటాడా ఏంటి? ఓకేనా? ఆన్ ఎ మోర్ సీరియస్ నోట్, మన వాట్సాప్ డీపీలో మనకొకరికే ఇంకెవరో కనిపిస్తున్నారు అనుకుంటా. లేకపోతే ఈ పార్టీకి మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు మనకు ఫోన్ చేసి ఉండాలి కదా. ఇన్ ఎనీ కేస్, ఒక హిప్నాటిజం సెంటర్లో నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను. నేను అక్కడికి వెళ్ళి అసలు ఈ ప్రాబ్లం ఏంటో కనుక్కుంటాను. ఇన్ ద మీన్ వైల్ నీ కుదిరితే ఒకసారి చర్చికి వెళ్ళి ఫాదర్తో మాట్లాడు. దియా, యూ హ్యావ్ టు స్టే స్ట్రాంగ్. ఏడకూడదు, ఓకేనా? వెనక ఏంటి బాబు? కొంచెం ఆ ఫోటో ఒకసారి తుడిసేవా? దుమ్ము పడ్డట్టుంది. అలాగే. అది దుమ్ము కాదు బాబు, షర్టు కలరే అలా కనిపిస్తుంది. మిస్టర్ రిషి, మీరు శ్మశానానికి వెళ్ళారు.
అక్కడ ఓ కాలుతున్న బాడీని చూశారు. అలాగే ఇంటికి వచ్చేశారు. ఆ భయం, ఆ టెన్షన్, ఆ ప్రెషర్ వల్లే మీరు అలా ఊహించుకుంటున్నారు. మీ ఫేస్బుక్, వాట్సాప్ డీపీల్లో ఇంకో మనిషి ఎవరో కనిపిస్తున్నారని చెప్తున్నారు కదా, అదంతా మీ భ్రమ. మీకు మాత్రమే కనిపిస్తున్నాడంటే పర్వాలేదు, మీ ఆవిడికి కూడా అద్దంలో వేరే మనిషి కనిపిస్తున్నారని చెప్తున్నారు. అదే నాకు చాలా సిల్లీగా అనిపిస్తోంది. ఐఎమ్ ఏ PhD ఇన్ హిప్నోథెరపీ. మీ ప్రాబ్లమ్స్ అన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సాల్వ్ చేస్తాను. ఆ సోఫాలో వెళ్ళి కూర్చోండి. ఇలాంటి కేసులు డీల్ చేయడంలో నాకు ఓ థ్రిల్ ఉంటుంది. ఏంటి అలా కంగారు పడుతున్నారేంటి? అద్దంలో చూడండి. సార్, అద్దం చూడాలంటే కొంచెం టెన్షన్ ఉంది సార్. రిషి, నేను ఇక్కడే ఉన్నాను కదా, ధైర్యంగా చూడొచ్చు మీరు. ఫాదర్, అద్దంలో కనిపిస్తున్న ఆ అమ్మాయి చనిపోయి తన ఆత్మ నాలో ప్రవేశించిందా ఫాదర్? మీరు వెళ్ళండి సిస్టర్. బైబిల్లో హోలీ స్పిరిట్ అనే ఒక పదం ఉంది. అంటే పరిశుద్ధమైన ఆత్మ. ఆ ప్రభువుకి సేవ చేసే ఆత్మలనే ఏంజిల్స్ అంటాము. ప్రభువుని ఎదిరించే ఆత్మలని డీమన్ లేదా సైతాన్ అంటాము. ఈ పరిశుద్ధమైన ఆత్మకి చనిపోయిన మనిషి యొక్క ఆత్మకి సంబంధమే లేదు. మన ఆత్మలని సైతాను అని పిలవం, దెయ్యం అని అంటాము. బైబిల్ ప్రకారం ఒక మనిషి చనిపోయిన తరువాత ఆ దేవుని న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. మనం చేసిన పాపపుణ్యాలను బట్టే మన ఆత్మ స్వర్గానికి వెళ్లాలా లేక నరకానికి వెళ్లాలా అని అక్కడ నిర్ణయిస్తారు. కానీ ఒక మనిషి ఆత్మ ఈ భూమి మీదే ఉండి ఇంకో మనిషి శరీరంలోకి వెళ్లడం గురించి బైబిల్లో ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ప్రకృతిలో ఎవరికీ అర్థం కాని కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. 400 సంవత్సరాలకు పూర్వం గ్రీస్ పక్కన ఒక గ్రామంలో ఓ చిన్న పిల్లవాడికి అద్దంలో ఒక పెద్దాయన రూపం కనిపించింది. ఆ ఊరి వాళ్లు భయంతో ఆ పిల్లవాడిని చంపేశారు. ఆ సంఘటనను లైబ్రరీలో భద్రంగా దాచిపెట్టారు. చదివిన విషయాన్ని ఇప్పుడు నేరుగా చూస్తున్నా. రిషి, ఇప్పుడు నేను మిమ్మల్ని హిప్నటైజ్ చేసి నిద్రలోకి పంపి మీ ఇన్నర్ మైండ్లోకి నేను వెళ్ళబోతున్నాను. అద్దంలో కనిపిస్తున్న మనిషికి సంబంధించి మీ ఇన్నర్ మైండ్లో ఏముందో తెలుసుకుని దాన్ని బేస్ చేసుకుని మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో డయాగ్నైజ్ చేద్దాం. మీరిప్పుడు నా థంబ్ ఫింగర్ మాత్రమే చూస్తున్నారు, నా వేలినే చూస్తున్నారు. ఫోకస్ ఆన్ మై థంబ్ ఫింగర్. ఫుల్ కాన్సంట్రేషన్తో మీరు నా వేలిని చూస్తున్నారు. మెల్లగా నిద్రపోతున్నారు, నిద్రపోతున్నారు, నిద్రపోతున్నారు. ఓకే, రిలాక్స్. అద్దంలో కనిపిస్తున్న మనిషి ఎవరు? అతన్ని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? మీరు శ్మశానానికి వెళ్ళారు కదా, అక్కడ మీకు ఏం జరిగింది? ఏం జరిగింది? మీరు అలా సైలెంట్గా ఉంటే ఎలా? మీరు చెప్తే కదా నాకు తెలిసేది. మీరు మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటే ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? హలో, మీరైనా చెప్పండి, అసలు ఈయన బాడీలోకి మీరు ఎలా వచ్చారు? హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు నిద్రపోయి ఆయన నిద్రపోతే నాకు ఆన్సర్ ఎవరు ఇస్తారండి? టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ చాలా రియలిస్టిక్ గా తీస్తున్న హారర్ మూవీస్, ఈ దెయ్యాలకు సంబంధించిన యూట్యూబ్ వీడియోలు ప్రజలకు దెయ్యం ఉందని నమ్మిస్తున్నాయి. అనవసరంగా కంగారు పడకండి. మెడికల్ సైన్స్ ఎంతో డెవలప్ అయ్యింది. దీనికి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉండే ఉంటుంది. ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రభువుని నమ్ముకుని మనోధైర్యంతో ముందడుగు వేయాలి. భయపడకమ్మా, యూ విల్ బి ఆల్ రైట్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు. మీరు కోఆపరేట్ చేయకపోతే మీకే ఇబ్బంది అవుతుంది. పబ్లిక్ లో తిరగలేరు, అర్థం చేసుకోండి. ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యుయేషన్ ఋషి. అరే బట్ట, ఎస్, నీకు అసలు బుద్ధుందా? ఒక మనిషి అక్కడ ప్రశాంతంగా పడుకుని ఉంటే చెప్పు చెప్పు అని చిరాకు పెడతావేంటి? వాడిని కంట్రోల్లో ఉన్నాడా? నువ్వు హిప్నోటిస్ట్ డాక్టర్వా? ఒళ్ళు మెలిసిపెట్టి అలాంటి కుర్చీలో కూర్చోబెడితే ఎవడైనా పడుకుంటాడు. ఆ మాత్రం దాన్ని కంట్రోల్ అని బిల్డప్ చెప్పు తెచ్చుకుంటారంటే
ఏమైంది? ఏం లేదు అత్తయ్య, చూస్తున్నానంతే. ఏంటమ్మా ఇది ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారు? రాత్రంతా ఫోన్ ట్రై చేస్తుంటే ఎవ్వరూ ఎత్తరే, నువ్వు ఎత్తవు, నా కొడుకు ఎత్తడు. నేను ఎంత భయపడతానని కొంచెం కూడా ఆలోచన లేదా మీ ఇద్దరికి? కాదత్తయ్య, మీకు టెక్స్ట్ చేయాలనుకున్నాను కానీ నిద్ర వచ్చి పడుకున్నాను అత్తయ్య. నాకెందుకో నిన్ను చూస్తుంటే అబద్ధం చెప్తున్నట్టే ఉంది. ఉండు, వాడికే ఫోన్ చేసి కనుక్కుంటా. అత్తయ్య నేనే మీకు చెప్దామనుకున్నాను. రిషి బాత్రూంలో కాలు జారి పడిపోయాడు. ఏంటి? బాత్రూమ్ లో జారి పడ్డా? బుద్ధుందా నీకు? అసలు ఫోన్ చేసి చెప్పాల్సిన విషయం మానేసి ఏదేదో చెప్తున్నావు. అసలు అలా ఎలా పడ్డాడు? హలో దియా, 1 minute, బ్లూటూత్ ఆన్ చేస్తున్నా. హలో, వినిపిస్తుందా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? టెన్షన్తో నా తల పగిలిపోతుంది. డాక్టర్ దగ్గర ఉన్నాను కదా దియా, ఆయన చెక్ చేస్తుంటే ఫోన్ ఎలా ఎత్తున్నావు? ఓకే, డాక్టర్ ఏమన్నారు? టాబ్లెట్స్ వేసుకుంటే ఓకే అయిపోతుంది అన్నారు. చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళావా? ఆయన ఏమన్నారు? ఏ విషయం క్లారిటీగా చెప్పలేదు. కంగారు పడొద్దు, ధైర్యంగా ఉండమని చెప్పారంతే. అసలు విషయం మర్చిపోయాను, ఇప్పుడే అత్తే వచ్చి వెళ్ళారు. అమ్మొచ్చిందా? అవును, మన ఫోన్ ఎందుకు ఎత్తలేదని బాగా తిట్టారు. గట్టిగా అడిగేసరికి నువ్వు బాత్రూంలో స్లిప్ అయి పడిపోయావని చెప్పాను. నిన్ను అడిగితే నువ్వు కూడా అదే చెప్పు, సరేనా? నేను చూసుకుంటాలే. రిషి, ఒంటరిగా ఉండాలంటే చాలా భయం వేస్తుంది. త్వరగా వచ్చేసాయి. ఓసారి నా శ్మశానం దగ్గరికి వెళ్ళి ఇలాంటి ఇద్దరు ఎవరైనా చనిపోయారేమో అని చెక్ చేసుకుంటా. నువ్వేం టెన్షన్ పడకు, నేను తొందరగా వచ్చేస్తాలే.